మహబూబ్ నగర్ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు సంతోషపడుతున్నారా? రాజకీయ ప్రత్యర్థి ముఖ్యమంత్రి అయినందుకు బాధపడుతున్నారా? ప్రత్యర్థి ఏం కాదు, నాకు పర్సనల్గా నాకు రేవంత్తో ఏం ప్రత్యర్థి లేదు. అయ్యా, సో మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి కావడం హ్యాపీనే. సో రాజకీయ ప్రత్యర్థిగా అంటే ఇప్పుడు పార్టీలు వేరే కావచ్చు. సో మహబూబ్ నగర్ జిల్లాకు అవకాశం వచ్చినందుకు సంతోషమే. సో రాజకీయ ప్రత్యర్థి కాదా? ఇద్దరి మధ్య స్నేహం? రాజకీయ ప్రత్యర్థి డెఫినెట్గా, పొలిటికల్గా టూ డిఫరెంట్ పార్టీస్, డెఫినెట్గా పోటీ ఉంటుంది కదా, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏ వేదికల మీద చూసుకున్నా అరుచుకోవటాలు తిట్టుకోవటాలు ఎక్కువ కనపడే. గతంలో బాహాబాహికి ఇద్దరు ముఖాముఖి కూడా అరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరు ఒకే వేదిక పైన కనబడ్డారు. మళ్ళీ ఆ తర్వాత రెండు రాజకీయ పార్టీలో కనబడుతున్నారు. ఆ తర్వాత రేవంత్ నేనున్న పార్టీలోకి వచ్చారు. అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లోకి వచ్చారు. సో అంతకుముందు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నాడు రేవంత్. నేను మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాను కొడంగల్ నుంచి. సో అప్పుడు రాజకీయ పరంగా జిల్లా మంత్రిగా ఉన్నా నేను. సో అక్కడ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా తరచూ ఏదో ఒక ఇష్యూస్ జరిగేవి. దానిపైన కానీ పర్సనల్గా ఏం లేదు మాకిద్దరి మధ్యలో. పొలిటికల్ డిఫరెన్సెస్ తప్ప నా పర్సనల్ డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఆ పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చేప్పుడు మీరు వ్యతిరేకించారు. నేను వ్యతిరేకించలేదు. ఇట్స్ ఆల్ రూమర్. వ్యతిరేకించలేదు, ఇట్స్ ఆల్ రూమర్. నేను గతంలో కూడా చెప్పాను చాలాసార్లు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అప్పుడు నేనేం వ్యతిరేకించాను అంటే రేవంత్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎక్కువగా ఫోకస్ ఉండేటప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డిని అంత హైప్ చేస్తారు అని అంటూ ఉండేవారు మీరు? నేనేం అనలేదు. హైప్ చేస్తారు అని నేనేం అనలేదు. అప్పుడు డి కరుణ వ్యతిరేకించింది, డి కరుణ వ్యతిరేకిస్తూ ఉందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అంటే జరిగేది. ప్రచారం జరిగినప్పుడు ఎప్పుడు డి కరుణ వ్యతిరేకించలేదు. ఆయన కాన్స్టిట్యున్సీ వేరు, నా కాన్స్టిట్యున్సీ వేరు. పార్టీలో ఎవరికి వచ్చినా వెల్కమ్ చెప్తాము, ఎవరిని వ్యతిరేకించేది లేదని చెప్పాను. డి కరుణ గారు, ఒక్క విషయం క్లారిటీ కావాలి. చాలాసార్లు మీరు చెప్పుండొచ్చు, మీరు అసలు కాంగ్రెస్ను వదిలి బీజేపీలోకి వచ్చేయడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అయినా? డెఫినెట్గా కాదు, రేవంత్ రెడ్డి కానే కాదు. నా పర్సనల్గా కాంగ్రెస్ పార్టీని అంటే అక్కడ ఉండాలని అనిపించలేదు. సో భారతీయ జనతా పార్టీ నుంచి నాకు చాలామంది నాతో మాట్లాడారు. వాళ్ళ యొక్క అంటే మాట్లాడిన సందర్భంగా వారితో కలిసి మాట్లాడి ఓకే అనుకుని నేను బీజేపీలో చేరడం జరిగింది. అంటే మీకు మంత్రిగా అవకాశం ఇచ్చి రాజకీయంగా మీకు అంత భవిష్యత్తునిచ్చిన కాంగ్రెస్ని ఆ రోజు వదిలేటప్పుడు బాధ అనిపించలేదు? ఎందుకంటే ఈ క్వశ్చన్ గతానికి సంబంధించిందైనా ప్రస్తుతం మీరు ఇక్కడ ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో తెలుసుకోవడానికి క్వశ్చన్ అవసరం అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. కాంగ్రెస్ పార్టీ 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు. 99లో నేను అడగలేదు, టికెట్ ఇచ్చారు. అప్పుడు అంటే మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆ రోజు పార్టీ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారు, పొలిటికల్గా మా ఫ్యామిలీ అందరికీ తెలుసు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేటటువంటి ఫ్యామిలీ మా మామగారు అయినప్పటికీ కూడా, అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ. సో మా మామగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ ప్రాంతానికి. రాజకీయంగా అనేక పదవులు నిర్వర్తించారు వారు. సో భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారు కూడా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్గానే పోటీ చేశారు. అప్పుడు టీడీపీలో టికెట్ కోసం ట్రై చేశారు. టీడీపీలో టికెట్ రాకపోతే తను కూడా అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు వారు. తర్వాత 99లో వారు 94 to 99 ఎమ్మెల్యేగా ఉన్నారు. 99లో అప్పుడు జిల్లాలో విమెన్ క్యాండిడేట్స్ కావాలని అంటే భరత్ సింహారెడ్డి గారు కూడా పెద్దగా రాజకీయాల్లో తనకు పెద్దగా తనే చాలా ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఉండలేదు. సరే మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు విమెన్ కూడా ఒక కావాలి, సో అరుణకు సీట్ ఇస్తామని చెప్పిన సందర్భంగా వారు ఒప్పుకోవడం జరిగింది. 99లో నాకు టికెట్ ఇచ్చారు. సో 99లో ఓడిపోయాను. 99లో ఓడిపోయాను. సో 99 to 2004 జిల్లాలో అనేక ఉద్యమాలు చేశాను. జిల్లాలో అనేక ఉద్యమాలు, ఇప్పటికీ మరుపురానటువంటి ఉద్యమాలు. అంటే బీజేపీలో ఉండి నేను ఒక క్వశ్చన్ కంటిన్యూ కానివ్వండి, కంప్లీట్ కానివ్వండి, నేను మధ్యలో తుంచేస్తే ఎట్లా మరి? సో 99 నుంచి 2004 వరకు అనేక ఉద్యమాలు, ఆర్డీఎస్ ఉద్యమం అయితేనేమి, పాదయాత్రలు అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు అయితేనేమి, నా ప్రాణాలకు తెగించి పోరాడాను. 2004
4 వరకు అనేక పోరాటాలు ఎలక్ట్రిసిటీ పైన కానివ్వండి, జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం విషయంలో కానివ్వండి, ఆర్డీఎస్ దగ్గర ఆ యొక్క స్లూయిస్ గ్రంథాలు ముగించే విషయంలో కానివ్వండి, చాలా పెద్ద ఉద్యమాలు చేశాను. ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసిన తర్వాత 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు పార్టీ. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బలోపేతం చేసింది ఆ ఉద్యమాల ద్వారానే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. అప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఇవ్వకుండా అక్కడ టీఆర్ఎస్ పొత్తులో ఎవరు అసలు టీఆర్ఎస్ అనేటట్టు మాటనే లేదు, గద్వాలో టీఆర్ఎస్కి ఇచ్చేశారు. సో అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అనేక రాజకీయాలు జరిగింది దాని వెనక. టికెట్ ఇవ్వకుండా కూడా అనేక రాజకీయాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచాను. అప్పుడే ఆ కాలంలో 38,000 పై మెజార్టీతో గెలిచాను నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా. సో ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో పాటే నేను రాజశేఖర రెడ్డి గారితో పాటే ఉన్నాము. అనేక విషయాల్లో వారికి చేసాం. వారు ఆ పోరాటాల పటిమతో వారు నాకు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అనేక అభివృద్ధి విషయాల్లో నాకు సహకారం కూడా వారు అందించారు. సో ఈయన చెప్తాను. అందుకే 2009లో నాకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. ఇండిపెండెంట్గా గెలిచి నేను వచ్చాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు సెకండ్ టైం ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు, తర్వాత మంత్రిగా తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ ఎదుగుదల అప్ ట్రెండ్లో వెళ్ళింది. సో 2019 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ టైంలో మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని కొంతమంది జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఖతం చేశారని. సో ఖతం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు బీజేపీ? నన్ను కూడా ఖతం చేయాలనుకున్నారు కాబట్టి. ఎవరు అనుకున్నారు మిమ్మల్ని ఖతం చేయాలని? ఇక పేర్లన్నీ ఎందుకు లేండి, వదిలేయండి. ఆ పేర్లతో ఇప్పుడు ఉపయోగం లేదు, దీనివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీరు నాకు మనసుకు నాకు అనిపించింది ఇక్కడ ఉంటే లాభం లేదు అనిపించింది. సో ఐ టుక్ ఎ డిసిషన్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.